వెళతారా? నిలబడి మా నాన్న అన్నట్టు పశువులు అనిపించుకుంటారా? కాళ్ల మీద పడి క్షమించమన్నా క్షమించను. ఎన్నిసార్లు ప్రాధేయపడినా అడిగినా నేను రాను. నా నిర్ణయం మారదు. మీ మీదున్న అభిప్రాయం మారదు. వెళ్ళు. వెళ్లకుండా ఇక్కడే నిలబడితే ఇరుగు పొరుగుని పోగేస్తా. తలోక తన్ను తన్ని తరిమేస్తారు. స్వర్ణ, ఏమిటమ్మా అది? కాసేపు కాదు కదా, ఇంకొక్క క్షణం కూడా ఆగను. వెళ్ళండి. అది చెప్పేది మీకే. ఉప్పు కారం తినడం లేదా? చీము నెత్తురు లేదా? పో అంటున్నా గబ్బిలంలా ఇంకా గుమ్మం పట్టుకుని వేలాడు ఉంటానంటావే? ఎన్ని అవమానాలు చేసినా కూతురు కాపురం కోసం తల ఉంచాను. కానీ అదే తిరిగి వచ్చాక మౌనం పాటించాల్సిన అవసరం నాకు లేదు. పైగా నీలాంటి కసాయివాడి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరమే లేదు. వెళ్ళో. మావయ్య గారు, తొందరపడకండి. ఏ, మీ తమ్ముడేనా? మీకు రక్త సంబంధం ఉండొచ్చు, ప్రేమానురాగాలు ఉండొచ్చు, చీపో అన్న సిగ్గు వదిలి పడి ఉండొచ్చు. కానీ నా కూతురుతో బంధం తెంచుకుని దాన్ని లోకం నుంచే సాగనంపాలని చూస్తున్న వాడికి నేనింక మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అగత్యం లేదు. నా కూతుర్ని కాదనుకున్న వాడికి నా ఇంట్లో స్థానం లేదు. అది వెళ్ళమని అన్నవాడిని నేను కూర్చోమనలేను. ఈ విషయం మీరు అల్లుడిగా చెప్పినా నేను వినదలుచుకోలేదు. కదులు ముందు. రామచంద్రయ్య. రామచంద్రయ్య గారు అని పిలవడం సంస్కారం. అయినా అక్కడ చెప్పానుగా, ఆ మాటలు సరిపోలేదా? మళ్ళీ ఎక్కడికి వచ్చావే? ఒకళ్ళ వెనక ఒకళ్ళు వంతులేసుకుంటూ వచ్చి దాని గొంతు నొలమాలనుకుంటున్నారా? అక్కడ నీకు చెప్పిందే ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాను. మీ నీడ మా ఇంటి ఛాయల్లో పడ్డానికి వీల్లేదు. మీ గాలి మా దరిదాపుల్లో సోకడానికి వీల్లేదు. వెళ్ళండి. మొత్తం కట్టుకుని వెళ్ళండి. వాడు నా తమ్ముడని చెప్పట్లేదు. వాడు నిజంగానే ఏ తప్పు చేయలేదు. నా మాట నమ్మండి. ఆ మాట నా రక్తం పంచుకు పుట్టిన నా పెద్ద కూతురు చెప్తేనే మేం నమ్మలేదు. దాని చెల్లెలు కూడా నమ్మలేదు. నువ్వు చెప్తే ఎలా నమ్ముతావు అనుకుంటున్నావు రఘురామ్? అబద్ధం చెప్పడం లేదు కాబట్టి. వాడితో పాటు ఆ ఊరు వెళ్ళి వాస్తవం తెలుసుకుని సాక్ష్యాలను వెంట పెట్టుకుని వచ్చాను కాబట్టి. నా కూతురు కన్నా సాక్ష్యం ఇంకేం కావాలి?
నువ్వు అబద్ధం ఆడడం లేదంటే నా కూతురు అబద్ధం ఆడుతుందనేగా. ఇతనేం చేయింది, అది ఇక్కడికి వచ్చేదా? అబద్ధం ఆడాల్సిన కర్మ దానికేం పట్టింది? పుట్టెడు దుఃఖం మోసుకుని పుట్టింటికి ఎందుకు వస్తుంది? ఎవరేం పుక్కెడు పురాణాలు చెప్పినా మేము విందల్చుకోలేదు. తిరిగి వెళ్ళండి, గౌరవంగా ఉంటుంది. నాన్న, రఘు చెప్పినా మీరు నమ్మరా? ఎలా నమ్ముతామే? ఎంత నీ భర్త అయినా ఆతాను ముక్కే కదా. చూడండి, నేను వీడిని రక్షించడానికి లేంది చెప్పి ధర్మం తప్పేవాడిని కాదు. వాళ్ళంతా ధర్మం తప్పారు. నా బిడ్డని దిక్కులేని దాన్ని చేయాలనుకున్నారు. అందుకనే మాకెవరి మీద నమ్మకం లేదు. నాన్న, వాళ్ళతో మాటలేంటి? పదండి, మన దారిన మనం వెళ్ళి తలుపులేసుకుందాం. వాళ్ళ దారి అప్పుడు వాళ్లే చూసుకొని వెళ్తారు. ఏమిటి మా దారి మేము వెళ్ళేది? దారి వెతుక్కుంటూ వచ్చింది ఉత్త చేతులతో వెళ్ళటానికి కాదు. అంటే బలవంతంగా ఈడ్చుకెళ్తారా? మాకు నిజాలు తెలిసాయి కాబట్టి నచ్చ చెప్పి తీసుకెళదామని వచ్చాను. ఆహా, ఏంటమ్మా ఇంతలోనే మీకు తెలిసిన నిజం, మాకు తెలియని రహస్యం? చూడు రామచంద్రయ్య, ఇందాక మా ఇంటికి వచ్చి నువ్వు నానా మాటలన్నా నిజాలు తెలియక నా మనవడి తప్పుందేమోనని చిన్న అనుమానంతో మౌనంగా ఉన్నా. వాడు దోషే కావచ్చు. నిజంగానే స్వర్ణకు ద్రోహం తలపెట్టాడేమోనన్న ఏదో సందిగ్ధంలో తలదించుకుని మౌనంగా ఉన్నాను. అనరాని మాటలన్నా కాని పని చేశాడు నా మనవడని తల వంచుకోవాల్సి వచ్చింది. నా జన్మలో నేనెవరితోనూ మాట అనిపించుకోలేదు. కానీ వీడు చేసిన తప్పుడు పనికి తప్పదని నేను భరించాల్సి వచ్చింది. నువ్వు మమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తానని శపించినా కూడా స్తబ్దంగా ఉండాల్సి వచ్చింది. ఇంకా ఎవరెవరితో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందోనని ఆ క్షణంలో మౌనంగా ఉన్నాను. కానీ పౌరుషం గుర్తొచ్చిందా? రోషం పొడుచుకొచ్చిందా? దీన్ని లాక్కెళ్ళి మీ మనవడు చేసి మిస్ అయిన ప్రయత్నం మీరు పూర్తి చేద్దామని వచ్చారా? కాదు, నీ నోరు ముయిద్దామని వచ్చాను. నా మనవడుగానే ఉన్నాడు. వాడే తప్పు చేయలేదని తెలిసింది. నికార్సైన నా మనవడి మీద నింద పడిందని తెలిసింది. అందుకే మనవరాల్ని తీసుకెళదామని వచ్చాను. అసహ్యం వేస్తుందన్నారు. అంత నిక్కర్సిగా ఎలా చెప్తున్నారు? నా బిడ్డ చావు అబద్ధమా? అబద్ధం పోయడం అబద్ధమా? వందరి కూల్చటం అబద్ధమా? అవునే, అవును, అన్ని అబద్ధాలే.
అవి వేరే వాళ్ళు చేసిన కుట్రలు. దానికి కనకమే సాక్ష్యం. ఏయ్, చెప్పవే, చెప్ప. జరిగిందేమిటో, నిజమేమిటో, ఎవరా దుర్మార్గం చేయించారో అన్ని స్పష్టంగా చెప్పు. ఈవిడ భలే సాక్షిని పట్టుకొచ్చారు. నన్ను నేలమాలిగి గుడిలో పెట్టి తలుపులు మూయించి చంపాలని చూసిన ఈ హంతకురాలు మరో హంతకుడికి ఏ పాపం ఎరగుడని చెప్పే సాక్ష్యా? బాగుంది, చాలా బాగుంది. పిచ్చి ప్రేమలు పెంచుకున్న అప్పటి పిచ్చి స్వర్ణని కాను. కాకమ్మ కథలు నమ్మడానికి. కథలు కాదే, మనందరి బతుకుల్లో వెధలు నింపిన వాళ్ళ జాతకాలు చెప్తుంది, విను. హారతి బాబాయ్నంటూ సాంప్రదాయం అంటూ అక్కడ పెళ్ళే పెద్ద కుట్ర స్వర్ణ. నేను నమ్మను. ముందు వినవే, పూర్తిగా విన్నాక నిజమో అబద్ధమో అప్పుడు చెప్పు. చెప్పండి, ఎవరెవరిదంతా చేసింది? ఆ హారతి, వాళ్ళ అమ్మమ్మ బాగి. అనుకున్నా ఖచ్చితంగా ఈ చిలుక పలుకులే పలికిస్తారు, ఈవిడ పలుకుతుంది అని. కాదమ్మా, నేను చెప్పేది నిజం. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా? అక్షరం అక్షరం అలాగే చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. అల్లుకుపోయి అల్లల్లాడేలా చేస్తాం చూడు. శుభలేఖలు పేరు మార్చింది ఆ సీతొక్కతే కనిపెట్టింది. హారతి అనుకున్నట్టు ఆ పెళ్లి సాకేత్తోనే జరగాలి. హారతి ఆ ఇంటికి మనవరాలుగా వెళ్తే గాని నేను నిశ్చింతగా ఉండలేను. మా అల్లుడు గారి ఇంటి ఆచారం ప్రకారం ఆ ఇంట పుట్టిన ఏ ఆడపిల్ల పెళ్ళైనా వాళ్ళ పూర్వీకుల గ్రామంలో వాళ్ళ కులదేవత ముందే జరిపించాలట. అదమ్మా జరిగింది. దాంట్లో ఈ బాబు తప్పేం లేదు. కావాలనే ఇతన్ని ఇరికించారు. విన్నావుగా, ఆవిడేం చెప్పిందో విన్నావుగా? మంచిగా చెబితే వినలేదే, మారాడు అంటే నమ్మలేదు. ఇప్పుడేమంటావు? ఏం తాతయ్య గారు, స్టేషన్ లో ఎంత కట్టి మీ మనవణ్ణి తీసుకొచ్చారు? ఈవిడికి ఎంత కట్టి ఇలా పలకమన్నారు? స్వర్ణ, మీరు అరవకండి, నేను తాతయ్య గారిని అడుగుతున్నాను. ఈ నాటకం మీరు రాశారా? ఈ పాత్రని ఎవరు సృష్టించారు? ఎంతకు మాట్లాడుకున్నారు? అంత నీచమైన పని చేయాల్సిన అవసరం నాకు లేదమ్మా. అబద్ధాలు చెప్పి కాపురాలు నిలబెట్టగలవా? ఆవిడ చెప్పేది అక్షరాలా నిజం. వీళ్ళ ఆయన పాత్రధారి, ఆ భాగీరథి సూత్రధారి. వీడి ప్రమేయం ఏమీ లేదమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. చాలా చాలానే. తాతయ్య గారి ప్రమాణాన్ని కూడా నువ్వు నమ్మవా? నమ్ముతానక్క, ఇంతవరకు నమ్మాను. మరి ఆ గుమ్మంలో నూనె ఏ క్యారెక్టర్ పోసింది? ఇందులో క్యారెక్టర్ లేని ఈ పెద్ద మనిషి మనవడేగా? కాదు, ఆ హారతి. ఈవిడను ఈవిడ భర్తను తీసుకొచ్చి నాన్నమ్మ ముందు నిలబెట్టాను. వీళ్ళు నిజం కక్కేసరికి వాళ్ళు నీళ్లు నమిలారు. వీళ్ళతో పాడు పనులు చేయించి పెళ్లి ఆగేలా చేసింది వాళ్లే అని తేలాక నాన్నమ్మ నిగ్గతీసింది. ఎంత చేశారంటే ఆమదం పోసింది నువ్వేనని అర్థమవుతుందే నాకు. మర్యాదగా నిజం చెప్పకపోతే దీని మీద దొంగతనం కేసు పెట్టిస్తా. నా ముని మనవడి ప్రాణాలు తీసినందుకు
బదులుకి బదులుగా మీ ప్రాణాలు తీస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని వదిలే మంగా. తట్టుకోలేక తప్పుకోలేక వాళ్ళు నిజం కక్కారు. వాళ్లను తన్ని తరిమేసి మేము వచ్చాం స్వర్ణ. ఇది నిజం. స్వర్ణ ప్లీజ్ రా స్వర్ణ. నిజం స్వర్ణ, నిజంగా నాకే పాపం తెలీదు. తల్లి కన్నా దైవం కన్నా ప్రేమించే ఆ గ్రాని మీద ఒట్టేసి చెప్తున్నాను. గతంలో నిన్ను వేధించిన దానికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. రా స్వర్ణ వెళ్దాం. బాగుంది, చాలా బాగుంది ఈ కొత్త నాటకం. స్వర్ణ, అంతా విని నాటకం అంటావేంటే? విన్నాను కాబట్టే కథ అర్థమయ్యింది, బాగుంది అంటున్నా. పాపం నెత్తిన పసుపు నీళ్లు చల్లగానే పవిత్రత వస్తుంది అన్నట్టు ఈ కొత్త పాత్ర ద్వారా 4 కళ్ళబుల్లి మాటలు చెప్పించేయగానే దోషి నిర్దోష అయిపోతాడా? అంతా కూడు బలుక్కొని ఒకళ్ళని కలొకళ్ళొచ్చి ఒట్టు అనగానే నమ్మేస్తానా? ఆహా నా భర్త, ఓహో నా మొగుడు అంటూ వెంటపడి వచ్చేస్తాననుకున్నారా? ఈ ఒట్లన్నీ అక్కడికి వెళ్ళగానే గట్టును పెడతాడు. అమ్మన్న మాటలకి, నేనన్న మాటలకి, నాన్ననొచ్చిన మాటలకి నాకు శిక్ష వేయడం మొదలు పెడతాడు. వారు పిఠాపురం మంగమ్మ గారు, అపర మేధావి. గదిలో కూర్చొని బుర్రకి పదును పెట్టి మంచి పథకమే వేసింది. మీ పథకాల్లో మళ్ళీ నేను పడను. బురిడి కొట్టించి తీసుకెళ్లి బందీని చేద్దామనుకుంటున్నారేమో. అంత తేలిగ్గా పడను. నేను ఒట్టేసి చెప్తున్నా, ఇదంతా డ్రామా కట్టు కదా. వాళ్ళని ఈ వంక పెట్టి తరిమి తనన్న మాట తప్పు పట్టకుండా చేస్తే చేసుండొచ్చు. కానీ నేను ఈ పురుషుణ్ణి మాత్రం నమ్మను కాక నమ్మను. స్వర్ణ, నీ మొండితనాన్ని సడలించుకో, మూర్ఖత్వం తగ్గించుకో. పచ్చొంటి మీద ఉన్నావు కదా అని గొంతు తగ్గించుకొని మాట్లాడుతున్నాను. నన్ను మరీ రెచ్చగొట్టకు. నా మాట విను. నీ కాపురంలో నిప్పులు పోసుకోవద్దు. రా, బయలుదేరి వెళదాం. రా. చూడండి మహిళా రత్నం గారు, మీ దబాయింపులు ఇప్పుడే మొదలయ్యాయి. అది చాలు. నేననేది నిజమని నమ్మడానికి. మీరు బెదిరించి బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే నేను మరోలా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏం చేస్తావే? స్వర్ణ, మంచిగా చెబుతుంటే మమ్మల్ని మర్యాదగా వెళ్ళిపోమంటావేమిటే? నాటకాలు అబద్ధాలు ఆడాల్సిన కర్మ ఈ మంగమ్మకి పట్టలేదే. స్వర్ణ ప్లీజ్ రా స్వర్ణ. స్వర్ణ, మా ఓపికి పరీక్ష పెట్టద్దు. చూడండి, మీరు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏం చేస్తావే? నెత్తిన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చేస్తా. ఏమిటే, నీకేమన్నా మెంటలా? అక్కడికొచ్చి ఈ కిరాతకుడు చేతిలో రోజు చచ్చే బదులు, మా వాళ్ళని పూట పూట ఏడిపించే బదులు ఈ బాధలన్నింటికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెడతాను. వెళ్తారా, చావమంటారా? రా, వచ్చి నా చావు కల్లారా చూసి ఆనందించు. స్వర్ణ స్వర్ణ, స్వర్ణ